నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు గవర్నర్ తమిళిసై కూడా మాట్లాడారు. ఆవిడ ఏ విధంగా మాట్లాడారు, ఏంటి అనేది, అలాగే ఏపీలో పాలిటిక్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ వస్తున్నాయి సమీకరణాలు. వీటి గురించి మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిటర్ దిల్షా సార్ ఉన్నారు. సార్‌తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సార్, అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు గవర్నర్ తమిళిసై మాట్లాడారు. ఆవిడ మాటల్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఏ విధంగా పరిగణలోకి తీసుకోవచ్చంటారు? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజు సహజంగా గవర్నర్ మాట్లాడతారు. అది గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే చదువుతారు. హ్మ్. కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో నాకు కొన్ని ప్రత్యేకతలు కనిపించినాయి. అవేంటంటే 3 కోణాల్లో విశ్లేషణ సాగుతున్నాయి వాస్తవంగా. హ్మ్. ఒకటి ప్రభుత్వ పరంగా సాగింది. రెండోది విపక్షాలు విమర్శల వర్షం. మూడోది గవర్నర్ కోణం కూడా ఉన్నట్టు అనిపించింది నాకు. అది ఒక్కొక్కటి మనం చర్చించుకుంటే ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు, చేస్తున్న ఘనకార్యాలు, చేయబోయే ఘనకార్యాలు చెప్తూ ఉంటారు. హ్మ్. ఇది స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఏమేం చేయబోతుంది చెప్తున్నారు. ఇప్పుడు వరకు 10 ఏళ్ల వరకు నిర్బంధ పాలన సాగింది. హక్కులన్నీ హననమయ్యాయి. ఇప్పుడు మేమిచ్చిన 6 గ్యారంటీలతో ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. సో మమ్మల్ని విశ్వసించారు, మమ్మల్ని అధికారంలోకి తెచ్చారు. ఇలా సాగింది ప్రసంగం. దాంట్లోనే ఇప్పుడు వరకు జరిగిన దుష్పరిపాలన ఏమేం జరిగింది అన్నట్టు చెప్పుకొచ్చారు. విమర్శల పర్వం సాగింది అందులో. ఇక దాంట్లో పాటు చేయబోయే ఏంటంటే 6 గ్యారంటీలు ఇచ్చాము ప్రధానంగా. 2 ఆల్రెడీ 48 గంటల్లోనే మేము ఇంప్లిమెంట్ చేసాం. సో 1 ఈజ్ ఫ్రీ బస్ అండ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం. ఇక మిగిలిన 4 కూడా వితిన్ 100 డేస్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా సాగింది. అది ప్రభుత్వ కోణం. రెండోది ఏంటంటే విపక్షాలు అన్నమాట. ఇంతకు ముందు కూడా ఆవిడే గవర్నర్ ఉన్నారు భారత ప్రభుత్వం ఉన్నప్పుడు. గతంలో ఆవిడ చేసిన ప్రసంగాలకి ఇప్పుడు చేసిన ప్రసంగాలకి పోలిక చేసి చూసుకోవాలి. మేము సాధించలేదు, ఆవిడ చెప్పట్లేదు, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పట్లేదు. పాలసీ పరంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనేది చెప్పాలి కదా. అలా చెప్పలేదు, కేవలం విమర్శలకే పరిమితం అయ్యారు అని చెప్పుకుంటున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఈ ప్రభుత్వం పాలసీలు అంటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే ధాన్యం కొంటాం మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. అసలు దాని ప్రస్తావనే లేదు. రెండోది దళిత బంధు, అలాగే మైనారిటీలకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అసలు ఆ ఊసే లేదు. ఇలా చాలా జరిగినాయి. వీటన్నిటిని ప్రస్తావించకుండా కేవలం దుష్పరిపాలన, నిర్బంధ పాలన అనే కొన్ని పడిపదాలు మాట్లాడుతూ ఇచ్చేయటం కరెక్ట్ కాదనేది వాళ్ళ వాదన. రెండోది ఏంటంటే గత ప్రభుత్వం కేంద్రంతో సహా అంతర్జాతీయ సంస్థలతో సహా కొన్ని ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చినాయి. లెక్కకు మిక్కిలి సెంచరీ కొట్టారు నిజం చెప్పుకోవాలంటే. మరి ఆ అవార్డుల సంగతి ఏంటి? అవన్నీ సుపరిపాలన కింద ఇచ్చినవే కదా, అభివృద్ధి సాధించినప్పుడు ఇచ్చినవే కదా అనేది వాళ్ళ వాదన. సరే, ఈ 2 వాదనలు ఎలా ఉన్నా మూడవది ఇంకొకటి ఉంది ఇందులో. అది గమనించాల్సింది ఏంటంటే గవర్నర్ గారి కోణం కూడా కనిపించింది. అదేంటంటే ఇంతకు ముందు బారాస ప్రభుత్వంతో గవర్నర్ గారికి కొంచెం డిస్టెన్స్ ఉంది. అవును సార్. చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి బహిరంగంగానే కనిపిస్తూ వచ్చాయి కూడా. ఇప్పుడు దాదాపు 18 పేజీలతో 28 పేరాలు రాసి ప్రభుత్వం ఆవిడ చేతికి ఇచ్చారు. సహజంగా ఎన్ని చదువుతారు. కొన్ని ఎక్కడన్నా చిన్న చిన్న అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని సరిదిద్దుకోవడం కద్దు. కానీ ఇక్కడ పేరాలే లేపేశారు ఆవిడ. ముఖ్యంగా 4వ పేరాలో ఏంటంటే మొత్తం భారత ప్రభుత్వంలో నిర్బంధ పాలన సాగింది, హక్కులన్నీ హరించేశారు, ఎప్పుడు అవకాశం వస్తుందని ప్రజలు ఎదురు చూశారు, అది కాంగ్రెస్ రూపంలో కనిపించింది, సో అద్దాలు మేడ పగిలిపోయింది, ఇనుప కంచెలన్నీ తొలగిపోయాయి, ఈ విధంగా సాగింది ఆ పేర. ఆవిడ మొత్తం ఆ పేరాన్ని ఎత్తేసారు చదవాలి. అంటే దాని అర్థం ఏంటంటే అటు కాంగ్రెస్ని ఇటు భారాసని కూడా ఒకే దృష్టితో చూస్తున్నారేమోనని అనుమానం వస్తుంది. ఇప్పుడు అది చదివారనుకో
కాంగ్రెస్ ఫేవర్గా ఉంటుంది. అవును. అందుకని ఆ ఉద్దేశపూర్వకంగానే ఆవిడ ఆ, ఆ పేరాని స్కిప్ విస్మరించిందని చేశారు. అని అనుకోవాలి. నెంబర్ 2, పారా 7. ఉమ్, ఈ పారా 7లో ఏముందంటే 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఉమ్, సోనియా గాంధీ గారు కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా రాష్ట్రాన్ని ఇచ్చారు ఉమ్, అని ఉంది. ఓకే. అందులో ఎక్కడ బీజేపీ ప్రస్తావన లేదు. బీజేపీ కూడా సహకరించింది అని ఉంటే చదివేవారేమో తెలియదు, కానీ ఆ ప్రస్తావన లేదు అందులో. సో ఇప్పుడు ఆ పేర చదివితే మొత్తం క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్. ఉమ్, అందుకని ఆవిడ అది స్కిప్ చేసింది. ఎందుకంటే ఆవిడ బీజేపీ హయాంలోనే గవర్నర్గా నియామకులయ్యారు. అవును. ప్లస్ తమిళనాడు బీజేపీ వింగ్కి ఆవిడ ప్రెసిడెంట్ అప్పుడు. ఓకే సార్. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే ఆవిడ కావాలనే విస్మరించిందని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ హార్డ్ వర్డ్స్ను కూడా ఆవిడ అవాయిడ్ చేసి చెప్పింది. అంటే ఫైనల్గా ఆవిడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నాకు బారాస అయినా ఒకటే, కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అయినా ఒకటే, ఒకటే. ఐ విల్ కీప్ యూ బోత్ ఇన్ డిస్టెన్స్ అని సమ్ చెప్తా డిస్టెన్స్, పోతుందా మెయింటైన్ అనేది సమ్ డౌట్. డిస్టెన్స్ అన్నట్టు. ప్లస్ ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఉమ్, కేంద్రంలో బీజేపీ ఉంది, కేంద్రం నియమించిన గవర్నర్లందరూ వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నారు అని. ఉమ్. ఇవన్నీ ఒకదానికొకటి క్రోడీకరించుకుంటే ఈ విశ్లేషణలో ఎంతో కొంత నిజం లేకపోలేదని చెప్పొచ్చు. ఓకే సార్. ఇది ఈరోజు విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.